తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కాలి బూడిదైన ఘటన విజయనగరం జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రామభద్రపురం మండల పరిధిలోని తారాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ బస్సు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ క్రమంలోనే టైర్ రిమ్ రోడ్డుకు రాజుకుని వెలువడిన నిప్పు రవ్వలు క్షణాల్లో బస్సు అంతటా వ్యాపించి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. దీంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్లోనే ఉన్నాం సార్, మీకు వీడియో పెడతాను చూడండి. ఫైర్ కూడా రాలేదు సార్, ఒకసారి కాల్ చేసాను సార్. చేశాను సార్, అర్జెంట్ మొత్తం కాలిపోయింది అక్కడ బస్ అంతా. వెల్కమ్ టు A1 TV.